హాయ్ బడీస్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మీ గర్ల్ ఫ్రెండ్ మిమ్మల్ని మిస్ అవ్వడం లేదా? అయితే ఏం చేయాలో చెప్తాను. చాలామంది యూత్ కానీ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న లవర్స్, అంటే అట్రాక్షన్ స్టేజ్లో ఉన్న లవర్స్ ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు. దీన్ని ఎలా అధిగమించాలి? నెంబర్ 1, ఫస్ట్ అమ్మాయిని ఇగ్నోర్ చేయండి. ఏంటి, షాక్ అవుతున్నారా? ఎస్, నేను చెప్పింది కరెక్టే. ఇగ్నోర్ చేస్తే ఎందుకు ఇగ్నోర్ చేశాడు అనేది థాట్ ప్రాసెస్ మొదలవుతుంది. సో దే స్టార్ట్ థింకింగ్ అబౌట్ యూ. అండ్ నెక్స్ట్, ఎప్పుడు కూడా మిస్టరీ అనేది ఉండాలి. మిస్టరీలు అంటే మీరు ఏం చేస్తున్నారో టైం టు టైం ప్రతిదీ కూడా మీరు మెసేజ్ చేయడం కాదు. ఫస్ట్ గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు ఎవ్రీ మినిట్ మెసేజ్ చేస్తూ ఈ టైంకి లేచాను, ఈ టైంకి పడుకుంటున్నాను, ఇప్పుడేమో అక్కడికి వెళ్ళాను, ఇక్కడికి వచ్చాను, వాళ్ళ ఇంటికి వెళ్ళాను, వీళ్ళింటికి వెళ్ళాను, ఇలా మీ డైరీలాగా మొత్తం అంతా చెప్పడం కాదు. మిస్టరీ క్రియేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒకటి చెప్తాను. మీరు ఒక మ్యాంగో తినాలనుకుంటున్నారు. సీజన్ మొత్తం వెయిట్ చేశారు. వెయిట్ చేసిన తర్వాత ఫస్ట్ మ్యాంగో చూసినప్పుడు ఆ ఫీల్ ఎలా ఉంటుంది? బికాజ్ మీకు అప్పటి వరకు మ్యాంగో చూడలేదు. అదే మీ ఫీల్కి మ్యాంగో షాప్ ఆయన ఉంటాడు, తన చుట్టూ మ్యాంగోస్ ఉంటాయి, ఆయన ఫీల్ వేరే ఉంటుంది. సో ఆల్వేస్ మెయింటైన్ మిస్టరీ. మీ గురించి మొత్తం రివీల్ చేయొద్దు. అండ్ థర్డ్ వన్ ఏంటంటే, మీరు ఏదైనా సరే టూర్ ప్లాన్ చేయండి. టూర్ అంటే వేరే వేరే దేశాలకు వెళ్ళక్కర్లేదు, మీ దగ్గరలో ఉన్న ఏదైనా ప్లేస్కి వెళ్ళండి. బట్ వితౌట్ హెర్, ఆమె లేకుండా మీరు ఒంటరిగా మీ స్నేహితులతో కానీ లేకపోతే మీ బంధువులతో కానీ లేదా మీకు మీరే వెళ్ళండి. వెళ్ళి ఆ ఫొటోస్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయండి. దెన్ ఆమె తప్పకుండా మీ గురించి థింకింగ్ స్టార్ట్ చేస్తుంది. ఎందుకంటే తను కూడా మీతో రావాలి అని అనుకునే ఫీలింగ్ అయితే వస్తుంది. మీరు ఆమెకి చెప్పకుండా వెళ్ళినందుకు ఫీల్ అవుతుంది అన్నమాట. అండ్ ఫోర్త్, ఫోకస్ చేయండి. మీ కెరీర్ మీద ఫోకస్ చేయండి. ఎప్పుడు కూడా మీరు ఇలా చాటింగ్ కానీ లేకపోతే ఎక్కువసేపు మాట్లాడడం మీద ఫోకస్ చేస్తే అది ఏ అమ్మాయికి నచ్చదు. సో ఫోకస్ ఆన్ యువర్ స్టడీ ఆర్ కెరీర్, లేదన్నా హాబీ కానీ ఏదైనా. అంటే మనం ఆ అమ్మాయి మీద పెడుతున్న ఇంట్రెస్ట్ని వేరే దాని మీద పెడుతున్నాము అని తెలిసినప్పుడు షీ రియల్లీ స్టార్ట్ థింకింగ్ యూ. అప్పుడు మీరు ఏం చేయాలంటే, తనకు తెలిసేలాగా మీరు ఒక సపోజ్ ఏదో ఒక హాబీ డెవలప్ చేసుకున్నారు, లేకపోతే ఏదైనా స్టడీకి సంబంధించి మీరు ఏదైనా సేకరించారు, సంథింగ్ ఏదైనా మీరు వర్క్ చేస్తున్నారు రిలేటెడ్ యువర్ కెరీర్, అది తనకి తెలిసేలాగా మీరు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం కానీ లేదంటే తెలిసేలాగా మీ క్రియేటివిటీ ఉపయోగించి తెలిసేలాగా చేయడం కానీ చేస్తే డెఫినెట్లీ మీరు వేరే విషయం మీద ఫోకస్ పెడుతున్నప్పుడు అమ్మాయిలకి జెలసీ అనేది వస్తుంది. ఏంటి, నా కోసం ఆలోచించకుండా వేరే పని ఎక్కువ చేస్తున్నాడు అనే ఫీలింగ్ వచ్చి మీ గురించి ఆలోచించడం మొదలు పెడతారు. ఇవన్నీ చేసిన తర్వాత మీకు వర్కౌట్ అవి ఆమె మీ దగ్గరికి వచ్చి సపోజ్ ఎక్కడికైనా వెళ్దాం లేకపోతే ఏదైనా మూవీకి వెళ్దామని అడిగిన వెంటనే మీరు ఏమీ లేకుండా మిస్టరీ కానీ ఏమీ ఈ పాయింట్స్ ఏమీ ఫాలో అవ్వకుండా మీరు వెంటనే ఓకే చెప్పారనుకోండి, మొత్తం అంతా వేస్ట్ అయిపోతుంది. అప్పుడు మీరు ఏం చెప్పాలంటే, 2-3 డేస్ నాకు చాలా పని ఉంది, అయిపోయిన తర్వాత ప్లాన్ చేద్దాం అని చెప్పినప్పుడు ఇంకా మరింత అట్రాక్షన్ పెరుగుతుందన్నమాట. ఈ విధంగా చేస్తే మీ కెరీర్ నాశనం అవ్వకుండా వర్క్ మీద ఫోకస్ చేస్తూ ఆ అమ్మాయిని మీ దారిలోకి తెచ్చుకోగలుగుతారు. థ్యాంక్ యూ వెరీ మచ్.